బిగ్ బాస్ సీజన్ 9లో ఈ రోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి సంజన దగ్గరికి వచ్చి ఆగారు. సంజన, ఏది ఏమైనప్పటికీ ఈ వారం నువ్వు గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడావు. ముఖ్యంగా 100కి 100% ఎఫెక్ట్ పెట్టి నువ్వు ఆట ఆడే విధానం ఉంది, నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటూ కంగ్రాచులేషన్స్ కూడా తెలియజేశారు వీకెండ్ వచ్చిన నాగార్జున. ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే గేమ్ ఆడుతున్నావో ఆ గేమ్ నువ్వు ముందు ఆడుంటే బాగుండేది, కానీ ఏం లాభం, అంతా అయిపోయిన తర్వాత నీ గేమ్ నువ్వు స్టార్ట్ చేసావు. సర్లే, ఏది ఏమైనప్పటికీ ఈ వారం నువ్వు గేమ్ బాగా ఆడినప్పటికీ కొన్ని విషయాల్లో నువ్వు నాకు నచ్చలేదు సంజన. అంటే ఏమైంది సార్ అంటే ఏమైందా? ఇప్పుడు నువ్వు గేమ్ ఆడుతున్నావు, అవతల ఇమాన్యుయల్ గేమ్ ఆడుతున్నాడు. సో నువ్వు ఓడిపోయినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చెయ్యాలి, అంతేగాని నువ్వు ఎప్పుడు కూడా తొక్కలో స్టేట్మెంట్లు పాస్ చేసి నేను అసలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండటం నా కర్మానే, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఇలా మాట్లాడకూడదు కదా, నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు వెళ్ళిపోతానంటే వెళ్ళిపోవచ్చని, మళ్ళీ నువ్వు ఇలా ఎలా మాట్లాడుతావు అంటే నీకు ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తే మంచోడు, సపోర్ట్ చెయ్యకపోతే చెడ్డోడా? అక్కడ నువ్వు ఎలా గేమ్ ఆడుతున్నావో ఇమాన్యుయల్ కూడా అలాగే గేమ్ ఆడుతున్నాడు కదా సంజన. అంటే ఈలోగా సంజన మాట్లాడుతూ, సార్ ప్రతి వారం హౌస్లో ఎవరైనా నేను ఎరుపప్పలా ఉన్నాను అంటే అది నేననే నేను చెప్తాను. ఎందుకు అంటే ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా ప్రతి వారం నన్నే టార్గెట్ చేస్తారు. నేను ఆ వారం చాలా హ్యాపీగా ఉండాలనుకుంటాను, కానీ నా మూడ్ని డిస్టర్బ్ చేస్తారు. నిన్న కూడా ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అంటే ఒక్కరు కూడా నా పేరు చెప్పకుండా ఉంటారేమో అనుకున్నాను, అందరూ కూడా నా పేరు చెప్పారు. ఇప్పుడు నేను ఏ గేమ్ ఆడకుండానే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నానా సార్ అంటూ నాగార్జునే ప్రశ్నించింది సంజన. దీంతో నాగ్ సార్ మాట్లాడుతూ, నువ్వు ఆడుతున్నావమ్మా, ఆడలేదని ఎవరన్నారు అంటే మరి హౌస్మేట్స్ అంటున్నారు సార్, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటూ మెలికి పెట్టింది నాగార్జునకి. దీంతో నాగార్జున, అంటే అందరికంటే పోల్చుకుంటే నీ గేమ్ తక్కువగా ఉందని తీశారేమో కదా అంటే అదే కదా సార్, అలా ఎలా తీస్తారు, మీరే అన్నారు కదా ఇప్పుడు 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడుతున్నావని, మరి వాళ్ళకి అర్థం కావట్లేదా సార్ అంటూ చాలా ఫీల్ అయ్యింది సంజన. దీంతో నాగ్ సార్ మాట్లాడుతూ, సంజన ఒకడు గుర్తు పెట్టుకో, నువ్వెలా గేమ్ ఆడుతున్నావో నీతో పాటు నీ తోటి కంటెస్టెంట్లు కూడా అలాగే ఆడుతున్నారు. అక్కడ నువ్వు ఏదైతే స్విమ్మింగ్ పూల్ టాస్క్లో నువ్వు తనుజ డిఫెన్స్ చేశారు చూడు, అది నెక్స్ట్ లెవెల్. సో ఫైనల్గా నీ గేమ్ సూపర్ అంటూనే, అలాగే ఇంకొకసారి కానీ నువ్వు మాటలు వదిలే ముందు కొంచెం ఆలోచించు. అలాగే పాపం సుమన్ శెట్టి వచ్చి నీకు వాటర్ ఇస్తే నువ్వు కోపంతో ఆ వాటర్ని నేలకి ఇసిరావు, అలా ఎంతవరకు కరెక్ట్ అంటే సారీ చెప్పాను సార్, నేను ఆ విషయంలో చాలా తప్పు సార్ అంటే అదే కదా, మనకేదన్నా కోపం ఉంటే అది గేమ్లో చూపించుకోలే తప్ప తినే తిండి మీద తాగే నీళ్ళ మీద కాదు అంటూ మొత్తానికి సంజనకి ఇచ్చుకున్నారు వీకెండ్ వచ్చిన నాగార్జున. సో ఫైనల్గా మరి నాగ్ సారు సంజన మీద చేసిన వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.